రామయ్య ఒక సాధారణ వ్యక్తి. చాలా కష్టాలు, అప్పులు, ఉద్యోగ సమస్యలు. ఎంత ప్రయత్నించినా ఏ పని కలిసి రావడం లేదు. ప్రతిరోజు దేవుణ్ణి అడిగేవాడు, నా జీవితం ఎప్పుడు మారుతుంది? ఒక బుధవారం ఉదయం రామయ్య మనసు చాలా భారంగా ఉంది. అలాగే ఊరు బయట ఉన్న చిన్న గణేష్ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ పూజారి అన్నాడు. రామయ్యను చూసి పూజారి అడిగాడు, నానా, నీ ముఖంలో ప్రశాంతత లేదు. ఏమైంది? రామయ్య తన బాధలన్నీ చెప్పాడు. పూజారి చిరునవ్వుతో అన్నాడు, నీకు పెద్ద పూజలు అవసరం లేదు. ఈ బుధవారం నుంచి ఒక చిన్న పని చెయ్యి. ప్రతి బుధవారం ఉదయం స్నానం చేసి 11 నిమిషాలు ఓం గం గణపతయే నమ, ఓం బుం బుధాయ కోరికలు అడగకు, మనసుతో శ్రద్ధగా జపించు అని చెప్పాడు. రామయ్య మొదటి బుధవారం జపం చేశాడు. ఏమీ అద్భుతం జరగలేదు. రెండో బుధవారం కూడా అలాగే. కానీ మూడో బుధవారం తర్వాత తన జీవితం మారింది. మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. కోపం తగ్గింది. ఆలోచనలు క్లియర్గా ఉన్నాయి. ఒకరోజు అకస్మాత్తుగా ఒక చిన్న ఉద్యోగం అవకాశం వచ్చింది. ఇంతకు ముందు అయితే ఇది నాకు కాదులే అని వదిలేసేవాడు. కానీ ఈసారి ధైర్యంగా ప్రయత్నించాడు. ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అప్పులు క్రమంగా తగ్గాయి. కుటుంబంలో శాంతి వచ్చింది. రామయ్య ముఖంలో నవ్వు తిరిగొచ్చింది. చివరి బుధవారం మళ్ళీ అదే గణేష్ ఆలయానికి వెళ్ళాడు. పూజారికి నమస్కారం పెట్టాడు. అన్నాడు, నాకు ఏ మంత్రం మహిమ చేసిందో అర్థమైంది. ఫుల్ వీడియో చూస్తే లైక్ వెన్స్డే వినాయక మంత్రం సపోర్ట్ చేసుకోండి గాయస్. ఇంకన్నీ మనకి ఎలాంటి వీడియోస్ వస్తాయి. చేంజ్ యువర్ లైఫ్. బీ పేషెంట్గా ఉండండి. ఎవ్రీడే రీడ్ దిస్ వండర్ఫుల్ కోర్స్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.